నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విచారణ కొరకు వచ్చిన అధికారులకి పూర్తి సమాచారాన్ని అందించి ప్రజలు సహకరించాలని గురువారం నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విచారణ కొరకు వచ్చిన అధికారికి పూర్తి సమాచారాన్ని అందించి ప్రజలు సహకరించాలని గురువారం నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటున్నారో సంబంధిత స్థలం వివరాలు తెలియజేయాలి. దరఖాస్తుదారు ప్రస్తుత ఫోటోతో పాటు స్థల పరిధి ఫోటో కూడా ప్రభుత్వం నిర్ణయించిన యాప్లో నమోదు చేయబడుతుందని తెలిపారు. ఎవరైనా ప్రజాపాలన కార్యక్రమంలో నూతన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేయని వారు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్న అధికారికి తెలియజేయగలరని, ఇందిరమ్మ ఇండ్లను సంబంధించిన సందేహాలు ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్కు చరవాణి ద్వారా ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఇందిరమ్మ ఇళ్ల విచారణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్నాము. నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి మేడం దగ్గర ఉన్నాము. ఇప్పుడు గ్రామాలలో ఇంటింటి సర్వే మళ్ళీ నడుస్తూ ఉన్నది. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు మళ్ళీ ఇల్లు కోసము గుర్తించడానికి సర్వే నడుస్తుంది. సో దాని గురించి మేడం కోసం ఒకసారి అవగాహన కల్పించేలాగా మాట్లాడు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఇప్పుడు ఈ గ్రామాల్లో నడుస్తున్నటువంటి మళ్ళీ సర్వే అంటున్నారు మేడం, అది కొత్తగా అప్లై చేసుకోవాలా, ఇల్లు లేని వాళ్ళు లేకపోతే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాటిని గుర్తిస్తున్నారా? అయితే ఇందులో రెండు ముక్కలు ఉన్నాయండి. ఒకటేమో ఫస్ట్ ప్రజాపాలన ఎప్పుడైతే నిర్వహించినామో అప్పుడు మాకు ఇచ్చినటువంటి దరఖాస్తులను అవి డేటా ఎంట్రీ చేయడం జరిగింది. ఆ డేటా ఎంట్రీకి సంబంధించి ఇప్పుడు అందరికి సెక్రటరీలకే కానీ సీసీలకే కానీ మన టీఏలే కానీ వాళ్ళు గ్రామాన ఒక్కొక్కరికి యాప్ ఇవ్వడం జరిగింది. యాప్లో ఆటోమేటిక్గా ఏ గ్రామానికి సంబంధించినది లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్టుకి సంబంధించినవి ఇప్పుడు వారికి ఇల్లు ఉందా లేదా, ఉంటే ఏ రకం ఉందనేది ఒక 10-15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ చేయాలి. సో భూమి ఉంటే భూమి ఉంది, లేకుంటే లేదు. మరి ఒకవేళ ఉంటే అది ఏ స్ట్రక్చర్లో ఉంది, ఇటుకలతో కట్టారా ఏం కట్టారా అనేది డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ దాంట్లో తీసుకోవడం నమోదు చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇన్ యాప్ అది ఆటోమేటిక్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకుంటుంది. మనం ఎక్కడో పోయి మూలాన కూర్చొని చేసేది కాదు, ఖచ్చితంగా ఆ ఇంటిని విజిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏదైతే ప్రజాపాలనలో పెట్టినటువంటి దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తుల వరకే ఈ యాప్లో రావడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా గ్రామంలో నా పేరు నమోదు కాలేదు, నేను చేసుకోలేదు గతంలో అంటే అది సర్వేయర్ దగ్గరనన్నా పేరు నమోదు చేసుకోవాలి రిజిస్టర్లో. చేసుకుంటే నెక్స్ట్ దఫా జరిగే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టేటట్టు మళ్ళీ వాటికి ఒక అవకాశం కలుగుతుంది. సో ఇప్పుడైతే ఓన్లీ యాప్లో వచ్చిన వారినే మమ్మల్ని చేయమని చెప్పారు. సో మేము యాప్లో ఉన్న వారినే ఇప్పుడు ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నాం. మేడం ఇప్పుడు ఈ సర్వే జరుగుతున్న క్రమంలో ఒకవేళ ఎవరైనా బ్రతుకుదెరువు నిమిత్తము ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇల్లు లేని వారు కూడా కావచ్చు. అలాంటి వాళ్ళు లేదంటే కుటుంబంలో కొంతమంది వలసపోయి కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ వివరాలు ఎలా సేకరిస్తారు? ఖచ్చితంగా అండి, ఆల్రెడీ యాప్లో పేరు వస్తుంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వారిని ఖచ్చితంగా వాళ్ళ పక్కింటి వారికైనా ఎవరికైనా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ నెంబర్ ద్వారానైనా వారిని కాంటాక్ట్ చేసుకొని రమ్మని చెప్తాం. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి చెక్ చేయడం జరుగుతుంది. మరి ఆ గృహం దగ్గర ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి కాడ ఫోటో తీయడం జరుగుతుంది. ఆ గృహ నివాసం ఎలా ఉన్నది అనేది కూడా లోపల చూడడం జరుగుతుంది. సో అది వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్లు, దాంట్లో డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము స్కాన్ చేసి పీడిఎఫ్ రూపకంలో మేము పెట్టాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకో, సేల్ డీడే కానీ ఇంకోటి ఏదన్నా
గవర్నమెంట్ పట్టా భూమి కానీ లేకుంటే వాళ్ళ సొంత భూమి పక్కకే మన ఇంటి పక్కకే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వాళ్ళకి 2 గుంటలో గుంట ఉంది, అక్కడ ఇల్లు కట్టుకుంటామంటే ఆ ల్యాండ్కి కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా అది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు గ్రామంలో సర్వే కోసం వచ్చిన వాళ్ళకి ఆ వివరాలు వాళ్ళు నమోదు చేసుకునే గ్రామంలో గ్రామ ప్రజలు కానీ ఒకవేళ ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా సహకరించాలి? ఇప్పుడు అందరు సహకరించాలండి, ఎందుకంటే పేర్లు వచ్చిన వారిని ఖచ్చితంగా మేము నమోదు చేయడం జరుగుతుంది. రాని వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ప్రభుత్వం కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి, హెల్ప్ లైన్ నెంబరు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము 1800-425-1224. ఇందులో మీకు ఏమైనా ఎలాంటి ఇబ్బందులు అంటే ఈ టోల్ ఫ్రీ వాళ్ళకు ద్వారా మీరు తెలియజేయచ్చు. వాళ్ళు అయ్యా మా పేరు ఉన్నా కానీ మా ఇంటికి వస్తలేరు, ఎక్కడ పోయి తీస్తూ అలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్, ఈ నెంబర్ను కాంటాక్ట్ చేయొచ్చు. దానికనే టోల్ ఫ్రీ కన్నా మన పంచాయత్ సెక్రటరీ కానీ అందుబాటులో ఉన్న ఎంపీడీఓకే కానీ ఎంపీఓకే కానీ సలహాలు తీసుకొని కూడా మీరు ముందుకు పోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా అన్ని ఇండ్లు ఏదైతే యాప్లో వచ్చినాయో ప్రతి ఒక్క ఇల్లుకు రావడం జరుగుతుంది. ఒకవేళ డోర్ లాక్ ఉంటే దయచేసి గ్రామస్తులకు మనవి ఏంటంటే డోర్ లాక్ ఉన్న ఇళ్లను ఖచ్చితంగా మీ గ్రామస్తులే కాబట్టి వాళ్ళను చెప్పి పిలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేడం, ఈ సర్వే అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది? ఇప్పుడు యాక్చువల్గానండి ఒక ఊరికి ఒకరికి యాప్ అని చెప్పారు నాకు, ఎందుకంటే కొద్దిగా సెక్రటరీలు తక్కువ ఉండడం వలన ఇతరులను తీసుకోవడం జరిగింది, ఎఫ్ఏలను సీసీలను టీఏలను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మా కలెక్టర్ మీటింగ్లో సమావేశంలో చెప్పింది ఏంటంటే 500 ఇళ్ళ కన్నా ఎక్కువ ఉంటే ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకోమని చెప్పింది. ఎందుకంటే 500 చేయాలంటే కష్టము. మీ అందరు తెలిసిన విధంగా మన మినిస్టర్ రెవెన్యూ గారు చెప్పారు, ఆల్రెడీ పేపర్లలో వస్తుంది 31వ తారీఖు వరకు అని. సో మేము యాక్చువల్గా అయితే మేము స్టార్ట్ చేసినాము, కాకపోతే ఏంటంటే యాప్ రాక కొన్ని అవి ఇవి ప్రాబ్లమ్స్ అయింది. నిన్న కొంచెం ఇంప్రూవ్ అయింది, ఈరోజు ఇంకా కొద్దిగా. సో కొన్ని సమస్యలు వస్తున్నాయి టెక్నికల్, కానీ డెఫినెట్గా మాకు చెప్పినట్టు డైలీ 25 ఇళ్ళు కవర్ చేయాలా ప్రతి ఒక్క సర్వేయర్ అని ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్. సో దాని ప్రకారంగా మేము 25 hours టార్గెట్ పెట్టుకుంటున్నాం. సో అది కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే ప్రజలంతా ఈ సర్వేకి సహకరించి వారి యొక్క వివరాలని ఆ యాప్లో నమోదు చేసుకోవడానికి పూర్తి సహకారం అందించి ఆ సర్వే కోసం వచ్చిన అధికారులకు కూడా సహకరించాలని సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.